ఎన్బిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారంలో మన గ్రహాలు స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే, శని మీనరాశిలో ఉన్నాడు, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు మిథున రాశి, రవి బుధులిద్దరూ కూడా వృషభ రాశి, కుజుడు మనకి మేషరాశిలో ఉన్నాడు. బుధాదిత్య యోగాన్ని వీరికి అందరికీ కూడా కలగజేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం మనం చూద్దాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. మరి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి అనేకమైనటువంటి పనులు లేటుగా అవడం అనేటటువంటివి జరుగుతున్నాయి. అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతున్నాయి. అయితే తృతీయ స్థితిగతుడైనటువంటి రవి బుధల వలన మనకి మన సోదరులు అందరూ కూడా, మీ సోదరులంతా కూడా డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి మిశ్రమ ఫలితాలు వస్తాయన్నమాట. ప్రభుత్వం నుంచి లాభాలు వస్తాయి, అలాగే ఈ యొక్క టీఏలు డిఏలు అరియర్స్తో పాటు పనిష్మెంట్లు కూడా కొంతమందికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి షష్ఠస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మనకేమవుతుందంటే చక్కగా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క గురుగ్రహ మార్పు కొంత జరగాల్సినటువంటి అవసరం దగ్గర పడుతున్నారు. అదేవిధంగా కేతు ఉప్పు చేపల వ్యాపారం నుంచి మంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కొత్త ఫర్నిచర్లు ఇళ్లలో కొనడము, కొత్త ప్రయత్నాలు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన వస్త్రాలు, నూతన వ్యాపార పరికరాలు ఇవన్నీ కూడా కొంటారు. హోటళ్ళు, ఆ తర్వాత ఈ యొక్క ఫ్యాన్సీ షాపులు, బంగారం షాపులు, ఇలాంటి బిజినెస్లు పెట్టడం జరుగుతుంది. అలాగే ఫోనుల బిజినెస్లు, వాటి రిపేర్లు, ఎలక్ట్రానిక్స్ రిపేర్లు, సేల్స్, సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా బాగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే హోల్సేల్ వ్యాపారాలు కూడా చేసేటటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళకి మరి ఈ యొక్క గ్రహ స్థితిగతుల వలన మీ అంతకు మీరు మానాలి తప్ప కంపెనీ అనేటటువంటిది మాత్రం మీకు ఉద్యోగాల నుంచి మిమ్మల్ని తీసేదన్నమాట. ఈ రకంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కూడా పరిస్థితి డబ్బులు బాగా సంపాదించడం, కొత్త సినిమాల్లో ఛాన్సెస్ రావడం జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, గణపతి మహారాజుని మీరు పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.